అందరికీ శనార్థులు ఎట్టున్నారులా అందరు మంచిగా ఉన్నారు కదా. ఇక ఎప్పటి లెక్కన ఇయ్యాల కూడా ఈ రాయమల్లు ధమాకా దుమ్ముదులిపి వార్తలను మీకోసానికి అని తీసుకొచ్చింది కాబట్టి వార్తలు పురాగా ఓడిచిపోయేదాకా చూస్తూనే ఉన్నాడు అన్నట్టు. మీరు మన మెగా9 టీవీ ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. మీకు దండం పెట్టి తక్కువ టైంలో ఎక్కువ ఆదరణ చేస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఇలా ధమాకా ఏడిగా వార్తలు ఏమేమి తెచ్చినో పురాగా చూడాలి కదా. సురు చేద్దాం పాండ్రి. ఇక సుగాలి పీతి తల్లి కేసు ఎంత భయంకరమైనదో, ఎంతగానం తల్లి అవస్థల పాలవుతున్నదో, కోట్ల చుట్టూ ఎంతగానం తిరుగుతున్నదో, న్యాయం కోసం ఎంత పోరాటం చేస్తున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ ముచ్చట్లలో పవన్ కళ్యాణ్ సార్ కూడా గట్టిగానే ఈ కేసును పైకి తీసుకురచ్చిండు. 10 మంది నోట్లల్లో నానేటట్టు చేసిండు. వాళ్లకు ఎంతవరకు సహాయం చేయాలనో అంతవరకు చేసిండు, ఎంతవరకు యుద్ధం చేయాలనో కూడా చేసిండు. అప్పట్లో ఉన్నటువంటి సర్కారును ఎండగట్టిండు, ఏకి పారేసిండు పవనాల్ సార్. ఇప్పుడు ఉన్నట్టుండి పవనాల్ సార్ మీద తిరగబడ్డది సుగాలి పీతి తల్లి. మరి ఎందుకోసానకని ఏమో వార్త పురాగా చెప్పొద్దు, మీరే చూడాలి. ఇక ఏ రాజకీయ నాయకుడైనా కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్కన, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ లెక్కన బిహేవింగ్ చేస్తుంటారు. అందరి రాజకీయ నాయకుల లెక్క మాత్రము పవన్ కళ్యాణ్ సార్ కాదనేది జగమెరిగిన సత్యం. ఆయన వ్యక్తిత్వం ఎటువంటిదో అందరికీ తెలుసు. పబ్లిక్ మంచి కోరి పబ్లిక్ సమస్యలను వాళ్ళని తిప్పలను అరుచుకోనీకనే ప్రతి క్షణం నిరంతరం ఆలోచన చేస్తుంటాడు. మొన్నట్ల రాఖీ పండగ నాడు కూడా ఎందుకోసానికని వితంతువులకు చీరలు పంపించాల్సిన పని వచ్చింది. అర్రే సుమంగల్గా ఉన్నోళ్ళని అందరూ పట్టించుకుంటారు కానీ వితంతువులు పాపం బాధపడతారు కదా. ఆ అక్క చెల్లెమ్మల కోసానికి చెప్పి నేను ఏదన్నా ఒక అన్నగా చేయాలన్న ఉద్దేశంతో ఒక ఇంటి ఫ్యామిలీ మెంబర్గా చేసిండు కదా. ఆడనే తెలుస్తున్నది అతని గొప్పతనం ఏంది, మంచితనం ఏంది, అతని ఆలోచన ధోరణి పబ్లిక్ మీద ఉన్నటువంటి పాయరం ఎటువంటిదో. మరి ఎందుకయ్యా ఉన్నట్టుండి ఈ మాట చెప్తున్నాం అంటే, సుగాలి ప్రీతి అనే ఆమె కేసు ఎంత దారుణమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాపం ఆ తల్లి ఎవరు సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి చాలానే బాధలు పడ్డది. ఎప్పటి నుంచో ఫైటింగ్ చేస్తున్నది న్యాయం కోసానికి అని చెప్పి. గత ఎలక్షన్ల టైంలల్లా సుగాలి ప్రీతి వాళ్ళ తల్లికి పవనాల్ సారు మాట ఇచ్చిండు, కలిసిండు, పిలిపించి మాట్లాడిండు. నేను ఉన్నానమ్మా, ఏం కాదు, నీ బిడ్డకు న్యాయం జరిగేటట్టు నేను చూస్తా అని చెప్పి ఎవ్వరికి తెలియని సుగాలి ప్రీతి కేసును పవనాల్ సార్ నోటీస్ కొచ్చుడుతోని ఆయన మాట్లాడుతోని ఆ కేసు కాస్త బాగా హైలైట్ అయింది. 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఇక పవనాల్ సార్ కూడా ఆ తీరుగానే అధికారులతో మాట్లాడిండు. ఎంతవరకు చేయాలనో అంతవరకు గట్టిగానే పోరాటాలు అయితే చేసిండు. ఇక తర్వాత ఇక కేసు కోర్టు పరిధిలలో ఉన్నది, పెద్ద అధికారుల చేతులు ఉన్నది కదా. దానికి పవనాల్ సార్ ఏం చేస్తాడు? చెయ్యాలనుకున్నది ఏం చెప్పాలి, ఎంత దూరం తీసుకుపోవాలి, వార్తలు అనేది మాత్రం తీసుకొని పోయిండు. ఆయన ఎప్పుడుతోని బాగా ప్రచారంలకైతే వచ్చింది, పెద్దల నోటీసు కూడా పోయింది. ఇక తుది తీర్పు కోర్టు ఏం చెప్తుంది, పెద్దలు ఎట్లా సిబిఐ సిఐడి ఆఫీసర్లు ఎట్లా నిర్ధారణ చేస్తారనేది వాళ్ళ చేతులలో ఉన్న పని, పవన్ కళ్యాణ్ సార్ చేతిలో లేని పని. మరి ఈ మాట మర్చిపోయిందో ఏమో తెలియదు కానీ సుగాలి పీతి వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో ఉన్నట్టుండి పవనాల్ సార్ మీద గట్టిగానే గరానికి రాబట్టింది. ఈ కేసులో నాకు న్యాయం చేస్తానని చెప్పి మాట ఇచ్చి చివరికి తప్పుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, రాకముందు ఒక మాట పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ వచ్చిండు, నాలుకను మడత పెట్టిండు. కూతురి హత్య కేసులో నాకు న్యాయం చేస్తానని చెప్పి నమ్మకం పెట్టుకున్నా. నా నమ్మకాన్ని ఉమ్ము చేసిండి పవన్ కళ్యాణ్. ఇప్పుడేమో పట్టించుకుంటలేడు. అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ మొదటి సంతకం ప్రీతి కేసు ఫైల్ మీదనే చేస్తానని చెప్పి నాకు హామీ ఇచ్చిండు. కానీ 14 నెలలైన అధికారంలోకి వచ్చి ఒక్కనాడు కూడా నా కూతురు కేసు ఉంచడం మాట్లాడలేదు. అసలు నా కూతురుకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు, జనసేన పార్టీ ఎందుకు న్యాయం చేయలేకపోతున్నదని సీదానే పట్టలేయబట్టింది జనసేన పెద్ద లీడరు పవనాల్ సార్ను. ఇక అంతటితోని తల్లి ఆగకుండా జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, ఖైదీ శ్రీకాంత్ పెరోల్ మీద ఉన్న శ్రద్ధ నా కూతురు ప్రీతి హత్య కేసులో ఎందుకు లేదు, గిరిజనులు కేవలం ఓట్ల కోసం మాత్రమేనా, సుగాలి ప్రీతి హత్య మీద డిజిటల్ క్యాంపెయిన్ చేస్తామని చెప్పి పట్టించుకుంటలేదని చెప్పి విమర్శలు గట్టిగానే చేసుకుంటూ వచ్చింది. ప్రీతి మరణం మీద సిబిఐ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేసిన ఆ మాటకొస్తే రెడ్ బుక్ అని అంటారు. అసలు రెడ్ బుక్ లో నా కూతురి అంతకుల పేర్లు ఉన్నాయా అని ఇక ఇట్లా గట్టిగానే ప్రశ్నలు వేసుకుంటా వచ్చింది. అసలు నా కూతురి హత్యకు కారణం ఎవరు, అసలు ఎట్లా జరిగింది, నా కూతురికి న్యాయం చెయ్యమని 8 ఏళ్ల సంధి పోరాడుతున్నా, ఎవరు పట్టించుకుంటలేరు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ పట్టించుకుంటున్నానన్నాడు, హామీ ఇచ్చిండు. కానీ ఇప్పుడు నిలబెట్టుకోలేకపోయిండు ఇచ్చిన హామీని అని ఈ తీరుగా తల్లికున్న ఆవేదన చెప్పింది కరెక్టే. గాని పాపం పవన్ కళ్యాణ్ సార్ను టార్గెటింగ్ గా చేసి మాట్లాడు మాత్రం మంచిది కాదని చాలా మంది కామెంట్లు కౌంటర్లు గట్టిగానే ఇస్తున్నారు ఈ సుగాలి ప్రీతి తల్లికి. ఇంకా ఏం చెప్పుకుంటూ వచ్చింది అయ్యానంటే, ఈ కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. తొందరలో
గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని కేసు గురించి జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలియజేస్తానని చెప్పుకుంటా వచ్చింది. సరే, ఈ సుగాలి పీతి వాళ్ళ అమ్మ చెప్పే మాట ఈ విధంగా ఉన్నది కానీ పవనాల్ సార్ను ప్రత్యేకంగా ఎందుకు ఈమె ఏ లాభాపేక్ష కోసం టార్గెట్ చేస్తుంది? అంటే నీకు సహాయం చేస్తానని చెప్పుడు పవనాల్ సార్ తప్ప, మీ కేసును హైలైట్ చేసుడు పవనాల్ సార్ తప్ప, మీకున్నటువంటి సమస్యకు నేను ఉన్నా అని చెప్పి భరోసా ఇచ్చుడు పవనాల్ సార్ తప్ప అనే ముచ్చట్లల్లా చాలా బాధపడుకుంటా మదన పడుతున్నటువంటి పవనాల్ సారు ఇవాళ విశాఖపట్నంలో అయినటువంటి మీటింగ్లలో ఈ ప్రస్తావనను తీసుకొచ్చిండు. సుగాలి పీతి కేసు ముచ్చట్లలో మాట్లాడుకుంటా పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి అన్నట్టుగా ఉన్నది నా పరిస్థితి ఇప్పుడు. అసలు గత ప్రభుత్వం హయాంలలో ఈ కేసు గురించి మాట్లాడేటందుకు ఏ ఒక్కరు సాహసం చేయలేదు. చివరకు సుగాలి పీతి తల్లిదండ్రులు కూడా ఆ ధైర్యం చేయలేకపోయారు. కానీ ఇప్పుడు నా పైన సుగాలి పీతి తల్లి విమర్శలు చేసుడు చాలా హాస్యాస్పదంగా ఉన్నది. చేయుతనిచ్చిన వాళ్ళనే తిడితే ఎట్లా అని పవనాల్ సారు కొంచెం బాధతోని ఎదురు ప్రశ్న ఇవ్వబట్టిండు. అరే, సుగాలి పీతికి జరిగినటువంటి అన్యాయం గురించి నేను చాలా బాధపడ్డా. ఆ టైంలో ఆ తల్లిని ఓదార్చేటందుకు ఆ తల్లి మనోవేదనను చూసి నేను మత్తు పీలైనా. నేను కర్నూలుకు పోయి స్వయంగా గలం వినిపించిన, నా పోరాటాన్ని చెప్పిన. ఆ పోరాట ఫలితంగానే నాటి ప్రభుత్వం కేసును నడిపించింది. కర్నూలుకు 9 కిలోమీటర్ల దూరంలో దిన్నెదేవరపాళ్ల బహిరంగ మార్కెట్ల ఎకరా 2 కోట్లు ధర వలికే 5 ఎకరాల వ్యవసాయ భూమిని, కల్లూరులో 5 సెంట్ల ఇంటి స్థలం సుగాలి ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిండ్రు. నేను ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కేసు మీద సిఐడి చీఫ్ తోని మాట్లాడి తొందరగా న్యాయం చేయాలనని నా వంతు ధర్మంగా నేను సూచనలు చేసిన, ఎంత ప్రయత్నం చేయాలనో చేసిన. ఓ పక్కన డీజీ హోం శాఖతో సుతం మాట్లాడిన. విచారణల అనుమానితుల డిఎన్ఏలు సరిపోలడం లేదని చెప్పి సాక్ష్యాలు తారుమారు చేసిండ్రని తేలింది. దీంతో కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆ మాత్రం అర్థం చేసుకోకుండా నా మీద రాళ్ళెత్తే ఏమొత్తదమ్మా అని చెప్పి కొంచెం భావోద్వేగంతోనే పవనాల్ సార్ ఫీల్ కాబట్టిండు. అంతే కదా మరి, మంచి చేసినోనికే సున్నం రాస్తానంటే ఎట్టా చెప్పుండ్రి. సుగాలి పీతి తల్లి పార్వతి పవనాల్ సార్ మీద మాట్లాడిన మాటలకు మాత్రం పవనాల్ సార్ చాలా బాధపడబట్టిండు. ఎందుకనంటే ఒక దుర్మార్గుని మీద మనం ఎన్ని రాళ్ళు వేసినా ఏం కాదు కానీ ఒక నిజాయితీ పరుడు, నికారస్పరుడు, మంచి మనస్సున్నటువంటి వ్యక్తి మీద మనం ఏమన్నా గుడ్డగాల్సి ముఖం మీద వేద్దామనుకుంటే మాత్రం గుండె సిరిగిపోయేటట్టు బాధ అనిపిస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు జనసేనాని లీడర్లు కానీ కార్యకర్తలు కానీ అసలు ఈ వార్త గురించి మొదటి నుంచి ఫాలో అవుతున్నటువంటి సుగాలి ప్రీతి కేసు ముచ్చట్లల్లా మాట్లాడుతున్న మాటలు, అమ్మా నీకేమైనా సమస్య ఉంటే చెప్పిన నెరవేరేటట్టు పవనాల్ సార్ చూస్తాడు. అంతేగాని ఆయనను నువ్వు టార్గెటింగ్ చేసుకుంటా, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తా, పవన్ కళ్యాణ్ కట్టడి చేస్తా, నేనేందో చూపెడతా అని చెప్పి చెయ్యిస్తామని వచ్చినోని చెయ్యి నరకేసుడు మంచి పద్ధతి కాదు తల్లి. 1కి 4 పార్లు ఆలోచించుకో అని చెప్పి ఇతవు చెప్పేటోళ్ళు కూడా లేకపోలేదయ్యా. సుగాలి పీతి కేసు ముచ్చట్లల్లా సుగాలి పీతి తల్లికి ఇంతకుముందు మనం బీచ్ కాడికి పోవాలంటే ఏ ఆర్కే బీచో లేకపోతే నాగలంక బీచో లేకపోతే కాకినాడ బీచ్కో పోవాల్సి వస్తుండే. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్ తెలంగాణ సర్కార్ ఇవ్వబోతున్నది. బీచ్ల కోసానికని మీరు యాడికో పోవద్దు, మన హైదరాబాద్కే బీచ్ రాబోతున్నది. ఆగో ఏమయ్యా ధమాకా వార్తలు చెప్పి ధమాకేమైనా గిర్ర తిరుగుతున్నదా? నా మీదకి గరానికి రాకుండా వార్త తెచ్చినా చూస్తే మీరే షాక్ అవుతారు, అవురా అంటారు. మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హైదరాబాద్ కి ఓడరేవో తీసుకొస్తానని మీ అందరి దగ్గర మనవి చేసుకుంటున్నాను. ఏంటిరా డైలాగు? ఇక ఈ డైలాగు విన్న తర్వాత అవు కదా వాజిపే కదా శ్రీకాంత్ సార్ చెప్పిందని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే మాట మన రేవంత్ రెడ్డి సార్ చెప్పిన మాట చూస్తే అవు బరాబర్ సింక్ అవుతుందని అనిపిస్తుంది. అవులా మీరు విన్నది బరాబర్ వాజిబ్ మాటనే. తొందరలో మన హైదరాబాద్ కు సముద్రం రాబోతున్నది. మనం ఇదివరకట్లల్లా బీచ్ కు పోవాలంటే ఏ ఆర్కే బీచో కాకినాడ బీచో లేకపోతే ఏ సూర్యలంక బీచ్ కో పోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు అట్లా బీచ్ కోసానికని చెప్పి ఏడుకో పోవాల్సిన పని లేదు, సీదాగా మన హైదరాబాద్ లకే బీచ్ రాబోతున్నది. అగో ఏమయ్యా ధమాకా వార్తలు చదివి దిమాకేమైనా సరకాయించిందా అని నా మీదకి గరానికి రాకుండ్రి. నేను చెప్పే వార్త పురాక చెవులు పెద్దగా చేసుకొని నిన్నుండ్రి. అచ్చం బీచ్ లెక్కనే సముద్ర తీరాన్ని తలపించేటట్టు అటువంటి వాతావరణమే ఉండేటట్టుగా ఓ పెద్ద సరస్సు ఇక్కడికి రాబోతున్నదయ్యా. ఇది మ్యాన్ మేడ్ బీచ్ గా రికార్డు నెలకొల్పబోతున్నది రాబోయే రోజులల్లా. అగ్గో ఎక్కడ ఏమా కదా పురాగా వార్త చెప్పు, మేము తప్పున పోవాలని అనుకోకుండ్రి, టైం ఉన్నది దానికోసాను. కానీ లొకేషన్ అయితే చెప్తున్నా ఈనుండ్రి. హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి కొత్వాలగూడల కృత్రిమ సముద్రాన్ని నిర్మాణం చేయని అవసరమైనటువంటి ప్రణాళికలకు గాను తెలంగాణ సర్కారు ఆమోద ముద్ర వేసిందయ్యా. ఇక తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్
కళ్యాణ్ పెద్ద సార్ ఉన్నాడు కదా, పటేల్ రమేశం రెడ్డి సారు, గా సారు చెప్తున్న మాట ఇది. కొత్వాలగూడల దగ్గర 35 ఎకరాల విస్తీర్ణంలో ఈ మ్యాన్ మేడ్ బీచ్ ప్రాజెక్టు రూపకల్పన కాబోతున్నది. ఇక ఈ ప్రాజెక్టు కోసానికని చెప్పి 1 కాదు 2 కాదు దగ్గర 225 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టబోతున్నారు. ఇంకా అంతనే కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో దీన్ని అభివృద్ధి చేయబోతున్నది తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ. ఇక ఈ ప్రాజెక్టును డిసెంబర్ లో స్టార్ట్ చేయాలనే ఆలోచనలు కూడా గట్టిగానే చేస్తున్నారట. ఇక బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ సెంటర్, అడ్వెంచర్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో సర్కారు ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదన చెప్పిందయ్యా. ఫ్లోటింగ్ విల్లాలు, స్టోర్ కేటగిరీ హోటళ్ల నిర్మాణానికి సుతం అనుమతులు ఇయ్యాలని చెప్పి సర్కారు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నదట. ఇక ఇట్లా చెప్పుకుంటే 1 కాదు 2 కాదు వింతలు విశేషాలు. అబ్బో చిన్న సన్నం కాదులా, బంగీ జంపింగ్, సెయిలింగ్, వాటర్ స్కేటింగ్, వింటర్ స్ప్రింగ్ స్పోర్ట్స్, ఇట్లా చాలా రకాల సవలతులను ఎంజాయ్మెంట్ కోసానికని చెప్పి పబ్లిక్ పనికొచ్చి మంచిగా హ్యాపీగా ఉండేటట్టుగా తెలంగాణ సర్కారు ఒక పక్కా ప్రణాళికతోనే రాబోతున్నదయ్యా. మరి ఇంకా ఏమేమి ఉన్నాయ్యా ఈ బీచ్ ముచ్చట్లల్లా మంచి సవలతులు ఎంజాయ్ ముచ్చట్లల్లా అంటే పార్కులు ఉన్నాయి, స్కైలింగ్ ట్రాక్ ఉన్నది, చిన్నపాటి ఒక గ్రౌండ్ ఉన్నది, ఓపెన్ థియేటర్ ఉన్నది. ఇంకా అంతనే కాకుండా మనకు కావాల్సినంత ఫుడ్ కోర్టులు కూడా ఉన్నది, ఫౌంటైన్లు ఉన్నాయి. ఇక 1 కాదు 2 కాదు ఇట్లా మనం చెప్పుకుంటా పోతే మన ధమాకా అర్ధగంట ఎపిసోడ్ ఈయనే ఓడిచిపోతుంది కాబట్టి టూకీగా చెప్పిన అయ్యా. మొత్తానికైతే సరే ఓవరాల్ గా చెప్పేది ఏందయ్యా అంటే ఆర్కే బీచ్ వైజాగ్ లో ఎట్లయితే ఉన్నదో అటువంటిదే మన హైదరాబాద్ లో నిర్మాణం కాబోతున్నది. ఇక ఈ బీచ్ నిర్మాణానికి అవసరమైన డిపిఆర్ ఇప్పటికే పక్కాగా ఓకే అయిపోయింది. ఇక ఈ రకంగా చెప్పుకుంటూ పోతే బీచ్ టూరిజాన్ని ఆకర్షించేటట్టుగా సర్కారు భావన చేసుకుంటా అనేక రకాల ఆలోచనలతోని అధికారులకు దిశానిర్దేశాలు చేసుకుంటూ వస్తున్నాడు రేవంత్ రెడ్డి సారు. ఇక ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది మన హైదరాబాద్కి అయితే దేశ విదేశాలకించి అయితే వస్తుంటారు. తెలంగాణను మంచిగా తనివి తీరా చూసి అన్ని కవర్ చేసుకున్న తర్వాత ఫుల్ హ్యాపీతోని ఆర్టిస్ట్ కు నింపుకొని పోతుంటారు. ఇక ఈ మ్యాన్ మేడ్ బీచ్ అందుబాటులోకి వచ్చింది అనుకో మనకు ఆదాయ వనరులు బాగా పెరుగుతుందని తెలంగాణ సర్కారు ఆలోచన అట. ఒక మంచి బీచ్ స్పాట్ లెక్క అవుతుంది. ఇక హైదరాబాద్ సహా ఇతర జిల్లాలలో కూడా వారసత్వ కట్టడాలు, ఎకో టూరిజము, నిజాం కాలం నాటి కోటలను కూడా చూసేందుకు పర్యాటకులు తెలంగాణకి ఎట్లయితే వస్తారో బీచ్ ను చూసి కూడా మస్తు హ్యాపీగా పోతారని చెప్పి ఈ కృత్రిమ బీచ్ తొందరలో అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పి పకడ్బందీ ప్రణాళికతోని తెలంగాణ సర్కార్ అయితే గట్టిగానే ఉన్నదయ్యా. ఇక మొత్తానికి హ్యాపీ అయిన ముచ్చట ఏందయ్యానంటే మన హైదరాబాద్ కు బీచ్ వస్తుందన్న ముచ్చట ఎప్పుడైతే పబ్లిక్ ఎరికేందో మస్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిండు. కాంగ్రెస్ సర్కార్ కు తారీఫ్ చేయబట్టిండు. రేవంత్ రెడ్డి సారు తీసుకున్న ఆలోచనకైతే కోటి శనార్థులు పెట్టబట్టిండ్రు అయ్యా సంబురంలా. కొంతమంది రిస్కొండ ప్యాలెస్ ను 500 కోట్లతో ఖర్చు పెట్టిండ్రంటే, ఇంకొంతమంది 650, ఇంకొంతమంది ఇట్లా 100 కోట్ల ముచ్చటనే మాట్లాడుతున్నారు. ఏదేమైనా కూడా రూపాయి అయినా కానీ ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని, నాణ్యత లోపం ఉన్నదని చెప్పి పైకించి పెచ్చులు ఊడి కింద పడితే మనసులో తలకాయలు వలుగుతే ఏంది పరిస్థితి అని చెప్పి పవనాల్ సారు చాలా డిసప్పాయింట్ కాబట్టిండు. ఇక ఇవాళ విశాఖపట్నంలో రిషికొండ ప్యాలెస్ ను జగన్నాథ్ సార్ కట్టిందని సందర్శన చేసి చాలా అవకతవకలు అందులో బయటపడ్డాయన్న ముచ్చట్లు మీడియాతో కూడా మాట్లాడుకుంటూ వచ్చిండు. పెద్ద మీటింగే పెట్టి అధికారులకు దిశానిర్దేశం చేసి ఈ ప్యాలెస్ ను మనం ఏ తీరుగా ఆర్థిక వనరులుగా మార్చుకోవాలనే దాని మీద గట్టి కసరత్తులు చేత పట్టిండు. మరి వార్త ఏందో పురాగా చెప్పుడు కాదు, మీరే చూడుండ్రి. ఇక ఏపీ చిన్న ముఖ్యమంత్రి పవనాల్ సారు ఇవాళ విశాఖపట్నంలో ఉన్నటువంటి రిషికొండ ప్యాలెస్ ను సందర్శన చేసిండయ్యా. అగో ఏమయ్యా ఉన్నట్టుండి పవనాల్ సార్కు రిషికొండ ప్యాలెస్ ను సందర్శన చేయాల్సిన అవసరం ఏమున్నదయ్యా అంటే అసలు ఆ ప్యాలెస్ ఎట్లున్నది, నాణ్యత లోపం ఏమన్నా ఉన్నదా లేదా, అసలు మనకు ఏ విధంగా సర్కారు ఉపయోగం చేసుకోనికే వనకత్తది ఈ ప్యాలెస్ అనే ముచ్చట్లల్లా సందర్శన చేసిండు. ఇక ఈ సందర్శనలో భాగంగా పవనాల్ సార్కు సుక్కలు కనబడ్డట్టే అనిపించింది, ఒకంత షాక్ గురయ్యేటట్టే అయ్యింది. సో లోపలికి వెళ్ళి కూర్చొని మేము చూస్తున్నప్పుడు పెచ్చులు ఉడిపోతూ ఉన్నాయి. ఆ సీఎం ఆఫీస్ బ్లాక్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరో పేషీలో కూర్చుని ఆ పైకప్పు పడిపోయింది, నీళ్లు లీక్ అవుతున్నాయి. ఇది 2 చేయాలి. ఒకటి బిల్డింగ్స్ అన్ని సేఫ్టీ ఆడిట్ జరగాలి, అదొకటి చర్చించాం. 2 అసలు దీని ఎట్లాగా సేఫ్టీ ఆడిట్ జరిగిన వెంటనే ఎట్లా దీని ఆదాయ మార్గాలు పెంచాలి. ఇంటిరా పవనాల్ సార్ ఏమంటున్నాడు, భవిష్యత్తులో అసలు ఈ ప్యాలెస్ ను మనం ఎట్లా వాడుకోవాలి, సర్కారుకు ఉపయోగం అయ్యేటట్టు ఏం చేయాలి, దగ్గర 1 కాదు 2 కాదు 650 కోట్లతోని భవన నిర్మాణాన్ని చేతబట్టిందయ్యా గత వైసీపీ సర్కారు. ఇక ఉన్నట్టుండి పైకప్పులో ఉన్నటువంటి పెచ్చులు కింద పడుతోని ఒకంత ఆలోచనలనే పడ్డాడు. ఆగో ఏం గింత నాణ్యత లోపంగా ఎట్లా తయారు చేసింది గత సర్కార్ అని చెప్పి ఈ డైలామాలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక కూలిపోయిన ప్రదేశం
ఏదైతే ఉన్నదో అక్కడ నీళ్లు గారుతున్నట్టు కూడా క్లియర్ కట్ గా తెలుసుకుంటూ వచ్చింది. ఇక పక్కనున్నోళ్ళతోనే మీరు ఇసంట రండి కొంచెం వీడియో తీయండి, పైన సీలింగ్ ను కూడా వీడియో తీయండ్రు అనుకుంటా ఆర్డర్లు కూడా ఇయ్యబట్టిండు. ఇక ఈ బంగ్లా కోసం నాసిరకం మెటీరియల్ ను వాడిండ్రని చెప్పి ఎరకైన ముచ్చట పవనాలు సార్కు. ఇక దప్పున నారాయణ మనోహరం సార్కు ఫోన్లల్లో వివరాలన్నీ చెప్పి దప్పున రమ్మని చెప్పి పురాగా క్లియర్ కట్ గా కళ్ళకు కట్టినట్టు అక్కడికి తీసుకొచ్చి నాదెండ్ల మనోహరం సార్ తోను కూడా దీని మీద యాక్షన్ తీసుకోండి, దీని గురించి పురాగా వివరాలు తెలుసుకోండి, అసలు ఏంది ఏమా కథ, ఎవరో ఆ కాంట్రాక్టరు, మనం దీన్ని సీరియస్ గా తీసుకోవాలన్నట్టుగా నాదెండ్ల మనోహరం సార్ కూడా చెప్పిన మాట పవనాలు సారు. ఇంకా అంతనే కాకుండా దీని నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఇన్ని ఖర్చులకు తోడు ఇప్పుడు ఈ బంగ్లా నాణ్యత లోపం క్లియర్ కట్ గా కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. భారీ స్థాయిలో సీలింగ్ పలకలు ఇట్లా కూలిపోవుడు భవన నిర్మాణ సమగ్రతను కోల్పోతున్నట్టుగా సూచన చేస్తున్నది. ఇక ఈ పెచ్చులు ఊసిన ముచ్చట్లలో మాత్రం క్లియర్ కట్ గా పవనాల సార్కి అర్థమైంది, ఈ పై పెచ్చులే గీ తీరుగా పోయిందనంటే భవన నిర్మాణం ఎంత డీలాగా ఉన్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని. ఇక ఈ పర్యటన తర్వాత రిషికొండ ప్యాలెస్ మీద భవిష్యత్తు మీద ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. ప్రజాధనం ఎంతగానం దుర్వినియోగం చేసింది గత సర్కారు, ఈ తీరుగా బంగ్లాలను నాణ్యత లోపంగా గట్టుడెక్కడదని చెప్పి గరానికి కూడా రాబట్టిండు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటా నాసి రకం నిర్మాణాలకు గిట్ల ఖర్చు చేయడాన్ని పబ్లిక్ తీవ్రంగా ఖండన చేస్తారు. ఈ ప్యాలెస్ మీద మనం భవిష్యత్తులో మనం ఒక స్పష్టమైనటువంటి క్లియర్ కట్ ఆలోచనకు రావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా చెప్పిండట. ఏదేమైనా ఇప్పుడు పవనాల్ సారు రిషికొండ ప్యాలెస్ లో పెచ్చులూడిన బంగ్లాను విజిట్ చేసిన ముచ్చట మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. మరి దీని తర్వాత ఈ ముచ్చట చంద్రాల్ సార్ నోటీస్ కు పోయిన తర్వాత చంద్రాల్ సార్ ఏం నిర్ణయం తీసుకుంటాడు, ఓవరాల్ గా కూటమి సర్కార్ దీని మీద డిస్కషన్ చేసి ఎటువంటి చర్యలకు పాల్పడతారనేది మాత్రం ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు మింగుడు పడని ముచ్చట్లెక్కనే అయ్యిందయ్యా. ఇక ఇదంతా సోషల్ మీడియాలో జపాన్ రైలు కంటే ఈ స్పీడ్ గా తిరుగుడుతోని ప్రతి ఒక్కరు వైసీపీ పార్టీని ఏకిపారేయబట్టిండ్రు. ఏవయ్యా జగనాల్ సారా, నువ్వు ఏ ఒక్క పని చక్కగా చేయకపోగా కమ్సే కమ్ కాంట్రాక్టర్ తోనన్నా పని చేపించుడు చేత కాకపాయే, మందిని గింత అవస్థలు పెట్టి ప్రజాధనాన్ని గింత లూటీ చేసి నువ్వు ఏం మెలుగ పెట్టినవయ్యా, 5 ఏళ్ళు ఏం ఉదారకం చేసినవని చెప్పి దెప్పి పొడవ పట్టినరయ్యా. ఇప్పుడు ఈ ముచ్చట ప్యాలెస్ పెచ్చులుడిన మాటలల్లా ప్రతి ఒక్కరు వైసీపీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇయ్యబట్టిండ్రు కామెంట్ రూపకంలా. ఇక ఎవరికైనా 4 తట్లు తగులితే తప్ప తత్వం బోధపడదు అంటారు కదా. ఇప్పుడు జగనాల్ సార్కు ఈ మాట బరాబర్ సూట్ అయ్యేటట్టే కనబడుతున్నది. అగో ఏమయ్యా మాట అనంటే, ఇక పులివెందుల మొన్నట్ల ఒంటిమిట్టలలో ఓడిపోయే కదా కంచుకోట లాంటి జగనన్న ఆ పిలేస్లోనే ఓడిపోయిందంటే అందులో మన సామాజిక వర్గం ఉన్నాసుతం ఓటు బ్యాంకింగ్ మిస్ అయ్యిందనంటే మనం యాడనో తప్పు చేస్తున్నాం. గా తప్పులను సరి చేసుకోవాలని కార్యకర్తలతో మీటింగ్ పెట్టుడే కాకుండా రాబోయే రోజులలో కూటమిని ఎట్లా ఎండగట్టాలి, కూటమిని అధికారం కించి ఎట్లా దింపాలి, మనం ఎట్లా అధికారంలోకి రావాలనే దాని మీద సమీక్ష సమావేశాలు జరుపుతున్నాడట. మొత్తానికైతే జగనన్న రిలీజ్ అయ్యింది అన్న మాట మాత్రం కార్యకర్తలలో ఒక మంచి ఊపును తీసుకొస్తున్న మాట. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్ అయినటువంటి మన జగనాల్ సార్ కు సంబంధించిన ముచ్చటనేనయ్యా ఇది. ఇక ఇప్పుడు చెప్పే వార్త మన అసొంటి వార్త కాదు, సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్న మాట. అగో ఏమయ్యా జగనాల్ సార్ సంబంధించినటువంటి గంత గరమైన వార్త అన్నట్టు పొలిటికల్ పరంగా మాజీ సీఎం జగనాల్ సారు ఎవరి మాట ఈనడు, ఎవరిని పట్టించుకోడు, ఎవరు చెప్పినా ఏం చెప్పినా కూడా ఈయనే మనిషి కాదు అనే టాకు గట్టిగానే ఉన్నది కదా. చాలా మంది నాయకులు వాళ్ళే శివులు కోరుకున్న సంగతులు గట్టిగానే మనకు సోషల్ మీడియాలో వినబడ్డాయి. కాకపోతే ఇప్పుడు జగనన్న గారు కొంచెం ధోరణి మార్చుకున్నట్టుగా మాటలు వినబడుతున్నాయి. వాళ్ళ పార్టీల లీడర్లే వాళ్ళు చెవులు కొరుకునే మాట ఇది. జగనన్న గారు మామూలుగానైతే ఆయన ఏదనుకుంటే అదే చేస్తాడు. ఆయన మైండ్ లోకి వచ్చిందే పక్కా ప్రణాళిక చేస్తాడు. మైండ్ లో ఒక్కసారి ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాడు అన్న మాట కూడా జగనన్న మీద గట్టిగానే ఉన్నది పబ్లిక్ లల్లా. ఎవ్వరు ఏది చెప్పినా ఈనడు ఒంటెద్దు పోకడా పోతాడు. ఇక జగనన్న ఎవరి మాట ఈయనని మనిషి కాబట్టే ఇదే గుణము నచ్చి ఎవరైతే పార్టీల చేరికయ్యిందో ఇప్పుడు వాళ్ళే రిటర్న్ మరల పట్టిల్లట జగనన్నకు. ఈయన మనం చెప్పింది ఏమింటలేడు, అయినంతలో ఆయన పోయేదానికి మనం ఎందుకు, ఆయన చుట్టుపట్టి అడ్డబుడ్డే గాళ్ళ లెక్క కాలిపిల్లి టైం ఖరాబ్ చేసుకున్నాడు అన్నట్టుగా కూడా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు లోపల విసుకుంటున్న మాట అంటారు. కాకపోతే 2024లో ఓడిపోయిన తర్వాత జగనన్న జనంతా రియలైజ్ అయ్యిందని ప్రజలిచ్చిన తీర్పుతోని అంగీకరణ చెప్పలేకపోయినా కూడా ఓటమి ఆయనకేందో ఆయన అంతరాత్మకు తెలుసునని, ఏడైతే పోయిందో ఆడనే ఎత్తుక్కోవాలి, పోయిన చోటనే దొరకబట్టుకోవాలనే ఆలోచనతోనే 15 నెలల తర్వాత మళ్ళా ఇప్పుడు ఇంటర్నల్ మీటింగులు చర్చలు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సారు. మొదటికెంచి వైసీపీ పార్టీల కీలకం ఉన్న ప్రాంతాలు ఏమిటి, కీలకంగా మన సామాజిక వర్గం ఏంటిది, అసలు మనం ఎట్లా రాబోయే రోజులలో ఈ కూటమిని గద్దె దింపి మనం అందరం ఎక్కాలనే ఆలోచనతోని కసరత్తులు గట్టిగానే చేస్తున్నాడట. ఇప్పుడు గల్లీల సందు గొంతులో ఉన్న కార్యకర్తతోని కూడా పిలిచి మరి మాట్లాడుతున్నాడట. మన పార్టీ బలము బలగాలు ఏంటిది, మన బలహీనతలేందో చెప్పమని కూడా అడుగుతున్నాడట. అసలు మనకు ఉన్నట్టుండి మెజారిటీ గంతగనం తగ్గిపోవడానికి మన సొంత
గడ్డైనటువంటి కంచుకోట లాంటి పులివెందులల్లా మనం ఓటమి పాలు ఎందుకైనామనే దాని మీద కూడా జగన్ అన్న గట్టిగానే చర్చలు జరుపుతున్నారట పార్టీ నాయకులతోని. రెడ్డి సామాజిక వర్గంలో విపరీతంగా డామినేటెడ్ ఉన్న నియోజకవర్గాలు ఏపీ రాష్ట్రంలో 42వ సీట్ల ఉన్నాయి. ఇక ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లు, ఉమ్మడి కర్నూలులో 10 సీట్లు, ఉమ్మడి చిత్తూరులో 9 సీట్లు, ఉమ్మడి అనంతపురంలో 8 సీట్లు, ఉమ్మడి నెల్లూరులో 8 సీట్లు, ఉమ్మడి ప్రకాశంలో 7 సీట్లు, ఉమ్మడి గుంటూరులో 7 సీట్లు. ఇక వీటన్నిట్లో కూడా రెడ్డి సామాజిక వర్గ డామినేషన్ ఎక్కువగానే ఉన్నదట. ఇక ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 42 సీట్ల మీదికెంచే పూర్తిగా రెడ్డి సామాజిక వర్గం కంట్రోల్లోనే ఉన్నాయి. అయితే అటువంటి సీట్లలో కూడా కనీసం 35 సీట్ల మీదికెంచే వైసీపీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయినాం, దేనికి కారణం, ఎవరి లోపము, పార్టీ లోపమా, కార్యకర్తల లోపమా, లేకపోతే ఏమైంది మతలబని అనే దాని మీద కూడా గట్టిగా ఆలోచన చేస్తున్నాడట. రాజకీయ చతురతలకు పదును పెడుతున్నాడట, పావులు గదుపుతున్నాడట జగనన్న. ఇంకా అంతనే కాకుండా సొంత వర్గం వాళ్ళు, సొంత ప్రాంతం వాళ్ళు, సొంత జిల్లా వాళ్ళే ఎందుకు మనకు ఓటేయలేదనే విషయం మాత్రం మొన్నట్ల పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలు ఓడిపోయిన తర్వాత కొంతమంది వ్యూహకర్తలతోని సీనియర్ లీడర్లతోని మాట్లాడిన తర్వాత జగనాల్ సారు రిలీజ్ అయ్యిందట. మరి ఇది నిజమో కాదో మనకు తెలియదు కానీ సోషల్ మీడియాలో గట్టిగా చక్కర్లు కొడుతున్న మాట మీ కడుపులో తలకాయ పెడితే దండం పెడితే ఇక వైసీపీ పార్టీకి రెడ్డి సామాజిక వర్గమే కాకుండా ఎస్సీలు, ముస్లింలు, బీసీలతో పాటు కొన్ని వర్గాల మీద పట్టు ఉన్నది. వాళ్ళందరూ కూడా జగనన్నకు అనుకూలంగా ఉన్నారనే టాకు కూడా ఉన్నది. అటువంటి ఓట్లలో ఎస్సీలకెంచి వైసీపీకి 75% మీదికెంచే పడతాయి అని అనుకుంటే మొన్న ఎన్నికలల్లో 62% పడ్డాయట. బీసీలల్లో కూడా 2024 ఎన్నికలల్లో వైసీపీ పార్టీకి అనుకున్న స్థాయిలలో ఓట్లు అయితే రాలేదు. దీంతో మీటింగ్లో మాట్లాడి మళ్ళీ అడిగిందే 10 సార్లు అడిగి విచారణ చేస్తున్నాడట. పోయిన చోటనే మనం ఎత్తుకోవాలి, మళ్ళా మనం ఎట్లనైనా అధికారంలోకి రావాలి, కూటమిని తొక్కిపడేయాలనే ఆలోచనతో మంచి పవర్ తోని ఫోకస్ గానే ఉన్నాడట మన జగనన్న. దీంతో వైసీపీ పెద్ద లీడర్ జగనన్న గ్రౌండ్ లెవెల్లో వర్క్ స్టార్ట్ చేసిండు, ఆపరేషన్ మొదలు పెట్టిండు. ఏ బూతు, ఏ సామాజిక వర్గం కంట్రోల్లో ఉంటున్నది, మరి ఆ సామాజిక వర్గం వాళ్ళు వైసీపీ పార్టీకి ఎందుకు ఓటెత్తలేరు, ఏసేటోళ్ళు ఎంతమంది, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనమేమన్నా వాళ్లకు తక్లీఫ్లకు గురి చేసినామా, ఎవరి ఓకు అందనట్టు 151కి 11కు పతనం కావాల్సిన పరిస్థితి మనకు ఎందుకు వచ్చింది అన్న చర్చలు గట్టిగానే నడిపిస్తున్నాడట వైఎస్ జగనన్న గారు. మరి మన వైసీపీ పార్టీ సర్వే టీం ఏమో చెప్పింది, అన్న నువ్వే గెలుస్తావు అంటే మరి మనం ఎందుకు ఓడిపోయినవరా నాయన అని చెప్పి జగనన్న గట్టిగానే కసరత్తులు లోపల బాగా ఆలోచన చేస్తున్నాడట. ఇక ఏదేమైనా 15 నెలల కూటమి పాలనను ఎండగట్టుకుంటా ప్రజలల్లో వ్యతిరేకతను తీసుకొచ్చి పబ్లిక్లలో మనం ఎట్లనైనా సరే రాబోయే రోజులలో సింపతిని క్రియేట్ చేసుకునైనా సరే అధికారంలోకి రావాలని గట్టి ఆలోచనలు చేస్తున్నాడట. రిలీజ్ అయ్యి కొత్త రాజకీయ చతురతలకు తెరలేపే ఆలోచనలు కూడా లేకపోలేదని అంటున్నారయ్యా ఇప్పుడు జగనాల్ సారు కార్యకర్తలతో మీటింగ్ పెట్టిన మాటలల్లా. కాకపోతే జగనన్న ఇవన్నీ గట్టిగానే ఆలోచన చేస్తున్నాడు కానీ పార్టీలు ఉన్నోళ్ళు మాత్రం ఒక మాట అంటున్నారు, అన్న ఎప్పుడో మొత్తం అన్ని గాలిపోయిన తర్వాత ఇప్పుడు ఎత్తుకుంటే ఏమొస్తుందన్న, ఈ ఆలోచన ఏదో అప్పుడే ఉండుంటే మనం 2024లో ఓడిపోయేటోళ్ళం కాదు కదా, నువ్వు చాలా లేటుగా నిద్రలేసినావన్నా, ఇప్పటికన్నా మనం పబ్లిక్ ఫాయిదా అయ్యే పనులు చేసుకుంటాం, మైక్ ముందరకు వచ్చినప్పుడు ఏదైనా 1కి 4 సార్లు ట్రోలింగ్ గురి కాకుండా మన నాలుకను కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడితే మనం పబ్లిక్ నోట్లల్లో మంచిగా నానతామన్నా రాబోయే రోజులలో మనమే పక్క అధికారంలో కస్తాం తప్ప ముందుగాల మన లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోళ్లకు తాళాలేయన్నా ఎవరు మైకుల ముందరకు వచ్చి అమనాభూతులు తిట్టే పనులు పెట్టుకోకుండా గట్టి వార్నింగ్లు ఇస్తే తప్ప రాబోయే రోజులలో మనం అధికారం చేతవట్టుడు కట్టమన్నా ఈ 11 కాస్త 1వ నెంబర్కి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. కాబట్టి పురాగా ఫస్ట్ మన గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలను మనం కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి జగన్ అన్నకు ఆలోచనలు కూడా చాలా మంది ఇస్తున్నారట. ఎవరికి దోచినట్టు వాళ్ళు సజెషన్లు కూడా చెప్తున్నారట. సరేగా ఏదేమైనా ఏ కార్యకర్తనైనా మా లీడర్ మంచిగా ఉండాలని అనుకుంటారు. మరి కింద స్థాయి కార్యకర్తలు ఎంత చిన్న లీడర్ అయినా కూడా చెప్పిన సలహాలు సూచనలు తీసుకుంటే జగన్ అన్నకు 4 నూకలుంటే రాబోయే రోజులలో రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఇక వీడేంద్ర నాకు చెప్పేది ఢిల్లీ గల్లీలలో తిరిగి వచ్చిన నేనంటే మాత్రం అంతా బుస్ అవుతుందన్న, తస్మాత్ జాగ్రత్త అని జగన్ అన్న అభిమానులు ఓ పక్కన పబ్లిక్ కోరుకుంటున్న మాట అయ్యా ఇది. అబ్బా మొత్తానికైతే ఈ రాయమల్లు తెచ్చిన కాడికి దమాక దుమ్ముదు వార్తలు పురాక ఉరసగొట్టిండు, ఊర్చిపోయేదాకా మిర్చుతాం చూసిండు కాబట్టి ఇంక మంచి ఏడేడి గరం వార్తలతో నేను ఆడిపోను అత్తనే ఉంటా అన్నట్టు. మీరు మన మెగా 9 టీవీ ధమాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ సుతం పెట్టుండి. ఇంక మంచి ధమాకా దుమ్ముదులు వార్తలతో నేను అత్తనే ఉంటా.